ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో రజకుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య విచ్చేశారు. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యలపై పోరాడతారని పేర్కొన్నారు. అనంతరం పలువురు రజకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్, సాంబశివరావు, కొమ్మంటి మురళి, చాగల్లు రజక నేతలు పాల్గొన్నారు. మా చాగళ్ళు దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాటర్స్ వచ్చినాయి. వాటర్స్ ఇంతవరకు మాకు చాగళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఇంతవరకు లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మా కట్లయ్య గారి ద్వారా ఎంపీసీకి మాకు 20 లక్షలు ఇప్పించాలుగా కోరుతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి ఈస్ట్ గోదావరి చాగల్లు మండలం చాగల్లు గ్రామ రజక సీనియర్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చాగల్లు గ్రామంలో సుమారు 300 to 500 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధిక జనాభా రజకులు ఉన్న గ్రామంలో ఇదొక గ్రామం. సుమారు 75 ఏళ్ల క్రితం చిలకమ్మ చెరువు అనే చెరువుని వీరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పుడు గ్రామ పంచాయతీ వారు ఇవ్వడం జరిగింది. ఈ చెరువు మీద అనేక సమస్యలు గత 25 సంవత్సరాల క్రితం అనేక సమస్యలు రావడం, మేము హైకోర్టు కూడా వెళ్ళడం, గ్రామ పంచాయతీ వారు అప్పుడు ఏపీవి సుబ్బారావు సెక్రటరీ గారు ఉండేవారు, కొట్టారు మునేశ్వరరావు, అదేవిధంగా ఆలయబాబు గారు ఉండేవారు. వారి సమక్షంలో రాత్రి 11 గంటలకు డిఎల్పిఓ కొవ్వూరు వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి హైకోర్టు నుంచి ఆదేశాలను అమలుపరిచే విధంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ 500 కుటుంబాల వారు కూడా సంఘం ఐక్యతగా పెట్టుకొని నడుపుకుంటున్నారు. ఈ రోజునాడు వారి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు నేను చాగల్లు గ్రామం నేను వెళ్ళడం, వాళ్ళ చెరువును చూడటం కూడా జరిగింది. చెరువును కూడా సర్వే చేయడం జరిగింది. పూర్తిగా సర్వే అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఆ సర్వే చేయించాలని కూడా మేము అడుగుతున్నాము. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 300 గ్రామాలకి అనేక గ్రామాల్లో రజక విశ్రాంతి భవనాలు నిర్మించడం జరిగింది. లాస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ 24,000 రూపాయలతో చిన్న షెడ్యూల్ 2 అక్కడ వేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వాలకు కూడా మేము సంఘం ద్వారా విన్నవించుకున్నాము. అయితే వీఆర్ రిక్వెస్టెడ్ టు ద హానరబుల్ ఎంపీ రాజమండ్రి అండ్ ద ఎమ్మెల్యే కొవ్వూరు వారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మా రజక సంఘం తరఫున కూడా మేము కోరుకున్నాము. ఏంటంటే ఒక 15 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీలు కావాలని కోరుకున్నారు. ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి 15 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని